లబ్ధిదారులకు అందించినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి కులము చూడలేదు, మతము చూడలేదు, ప్రాంతము చూడలేదు. అర్హతే ప్రామాణికంగా ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క పథకాలకి సంబంధించినటువంటి నేరుగా నగదు చేశారో, ఇటువంటి అంశాలన్నీ కూడా వాస్తవానికి తెలిసినా కూడా ఇవి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు ఒక రకంగా చెప్పాలంటే అత్యంత దుస్సాహసంగా ఆయన ప్రవర్తించారని చెప్పక తప్పదు. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగంలో ఒక్క నిజం కూడా లేదు. అన్నీ కూడా తప్పుడు తడక, అబద్ధాలతోటి, అసత్యాలతోటి, అర్ధసత్యాలతోటి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ హిందువుల్ని హింసావాదులుగా రాహుల్ గాంధీ గారు చిత్రీకరించారో అది అబద్ధము. పరమత సహనానికి పేరు హిందువులు. భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది హైందవత్వంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతము.